ఈరోజు ఈ వీడియోలో ఇంకొక 5 శ్లోకాల యొక్క అర్థం చూద్దాము. లలితా సహస్రనామం యొక్క ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన. ఇక్కడ వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే అమ్మవారు యొక్క ముఖము మన్మధుని యొక్క నివాసములాగున్నది. ఆ ముఖానికి తోరణాల్లా ఆమె కనుబొమ్మలు ఉన్నాయి అని అర్థం. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన అంటే ముఖ కాంతి అనే ప్రవాహంలో కదలాడుతున్న చేపల వలె కనిపించే అందమైన కనులు గలది ఆ తల్లి అని మనం స్మరిస్తున్నాము. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాము. నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. ఇక్కడ నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే అర్థం ఏంటంటే క్రొత్తగా అంటే అప్పుడే వికసించిన సంపంగి పువ్వును పోలిన ముక్కుతో ఆ తల్లి ప్రకాశించుచున్నది అని అర్థం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే అర్థం ఏంటంటే ఆకాశమునందు కనబడుతున్న చుక్కల కాంతిని తిరస్కరిస్తే ఎంత కాంతివంతంగా ప్రకాశించుచున్నది ఆ తల్లి అని మనం దీని యొక్క అర్థం చెప్పుకున్నాము. ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుపమండల. ఇక్కడ కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే ఒక నామం. దాని యొక్క అర్థం ఏంటంటే కడిమి పూలతో ఆభరణం తయారు చేసి అది ఆ తల్లి చెవులపై సింగారించుకొని ఎంతో అందముగా మన మనసును దోచుకుంటుంది అని అర్థం. తాటంకి యుగలీభూత తపనోడుప మండల అంటే ఆ సూర్య చంద్రులు ఎలా ప్రకాశిస్తారో అలా ఆ సూర్య చంద్రులలా ప్రకాశించే చెవి కమ్మలను ధరించినది ఆ తల్లి అని అర్థం. అంటే అంతటి ప్రకాశం గల్లా ఆ చెవి కమ్మలు ఆ తల్లి ధరించింది అని మనం స్మరిస్తున్నాం. ఇప్పుడు 9వ శ్లోకం చూద్దాం. పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలవు నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారణనచ్చదా. ఇక్కడ పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలవు అంటే పద్మరాగ మణులు అద్దపు కాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే బుగ్గలు కలిగినది ఆ తల్లి అని అర్థం. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారణనచ్చత అంటే కొత్త పగడపు తీగల దొండపండుల ఎర్రగా ఉన్న పెదవులు కలిగినది ఈ తల్లి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 10వ శ్లోకం చూద్దాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంధర. ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయజ్వల అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే షోడసాక్షరి విద్య అంటే నిజమైన జ్ఞానము లేక శుద్ధమైన విద్య అని చెప్పుకోవచ్చు. అలాంటి షోడసాక్షరి విద్య వంటి దంతాలు కలిగినది ఈ తల్లి అని ఈ నామం యొక్క అర్థము. కర్పూర వీటి కామోద సమాకర్షద్ది గంధర అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కర్పూరము కలిసిన తాంబూలమును సేవించుట వలన దిక్కుల చివరి వరకు సువాసన వ్యాపించినది అని ఈ 10వ శ్లోకం యొక్క అర్థము. మిగతా శ్లోకాలు కూడా మనం 5 చేసి చెప్పుకుందాము. శ్రీమాత్రే నమః.